ఈ పచ్చటి పొలాల్లో మనం కూర్చొని కానీ ముందు తాగుతుంటే ఉంటది గాయస్. అబ్బా మామూలుగా ఉండదు. మా అక్క చేసే చికెన్ కానీ తింటా కానీ కూర్చొని ముందు తాగితే ఏముంటది గాయస్. మేము మీ నెల్లూరు వాళ్ళమండి. మన ఎస్ఎస్వి వ్యూవర్స్ అందరికి హలో గాయస్. ఇప్పుడు మనం అయితే అటికిలో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం గాయస్. కల్లేసి మన పుట్టెక్క అయితే వంటలు చాలా బాగా చేస్తుంది గాయస్. ఒకసారి చూసేద్దాం రండి. హలో గాయస్, మీకోసం ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటో తెలుసా అండి? అటికిలో వచ్చి చికెన్ కళ్ళు పోసి కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటో ఒకసారి రండి చూసేద్దాం. అల్లం, తెల్లగడ్డ, ఎండుమిర్చి, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి, మిరియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. గాయ్స్, ఇందాక చూపించిన మసాలా దినుసులన్నీ ఇలా మనం రోట్లో దంచి పెట్టుకోవాలి. హాయ్ గాయ్స్, స్టవ్ ఆన్ చేసుకొని నాకు పెట్టేసుకున్నాము. అటికిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దీంట్లో కావాల్సిన మసాలా దినుసులు ఇందాక నేను చూపించాను కదా గాయ్స్, అవన్నీ ఇంగ్రీడియంట్స్ మసాలా దినుసులన్నీ దీంట్లో వేసేస్తాం. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత మిగతా ప్రాసెస్. దినుసులు వేసాం కదా, తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చికెను నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఇందాక నేను దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసేస్తున్నాను. ఇది వేసేసిన తర్వాత మనకు కావాల్సినంత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సంబంధించిన మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు దీనికి సరిపడినంత, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత నూనె పోసుకోవాలి. అది మసాలా దానికి కలుపుకునేదానికి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మసాలా దానికి పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి. ఇలాగే నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. సూపర్గా ఉంది. ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉన్నాం. ఇలా వేసుకున్న తర్వాత అన్నిట్లో కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని ఉప్పు తక్కువైతే మనం వేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది సగభాగం వేగిపోయింది. ఈ వేగిపోయిన దాంట్లో ఈ చికెన్ వేసేయాలి. ఇవన్నీ మసాలా కలిపి పెట్టుకోండి. దీంట్లోకి ఇలా వేసేసుకొని సన్న మంట మీద దీన్ని ఉడికించుకోవాలి. దీన్ని ఒకసారి కిందకి పైకి కలబెట్టుకొని మూత పెట్టేస్తే కాసేపటికి ఇది మగ్గుతుంది. మన సరుకు దాతలకి మన కళ్ళు, ఇప్పుడు మన కళ్ళు అయితే పోసేస్తున్నాం. కళ్ళు బాబులం మేము, కళ్ళు బాబులం. కళ్ళు తాగేయాలా, ఇప్పుడు పోసేయాలా, మన చికెన్ తినేయాలా, మత్తులో మనం పడిపోవాలి. ఈరోజు మొత్తం రచ్చే.
ఫ్రెండ్స్ ఇందాకేసాం కదా, ఇప్పుడు ఇది ఎంతవరకు అయిందో చూద్దాం. వావ్, మంచి గుమగుమ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఇప్పటికి మనకి చికెన్ సగాటికి సగం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కళ్ళు వేసేసుకుందాం. కళ్ళు వేసిన తర్వాత ఇంకా కొంచెం టైం పడుతుంది, అయిపోవచ్చు. ఇదిగోండి ఫ్రెష్ కళ్ళు. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో గాయస్ కళ్ళు పోసేసింది గాయస్, చూసేయండి అయిపోవచ్చింది గాయస్, ఇంకా తినేయడమే మనం. తమ్ముడికైతే నోరు ఊరిపోతుంది, అది ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తినేద్దామా అని ఉన్నాడు. తినేయాలి గాయస్, ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది, చాలా సేపు అయిపోయింది ఇప్పటికే. ఇది కళ్ళు వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా కలిపెట్టేసేసి ఉప్పు కారం అవి చూసుకొని, స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. దీంట్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు ఇంకొకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేద్దాం. దీన్ని బాగా ఉడకనిచ్చి దగ్గరకైనాక కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు ఇంకొకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఓకే, దీన్ని బాగా ఉడకనిచ్చి దగ్గరకైనాక చికెన్ కర్రీ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు చూసేద్దాం ఎలా ఉందో, నోరు ఊరిపోతుంది, ఇప్పుడు తిందామా అని. దించేయాలి ఇప్పుడు. ఫినిష్ చేసేస్తాం. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది గాయస్, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగే మాగలాగే. బాయ్ చిన్నాడా, కొత్తలాడిపోతుంది నాయన చికెన్ కూర. ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గ్యాస్. మేము మీ నెల్లూరు వాళ్ళమి. మా తమ్ముడు కోసం కళ్ళు చికెన్ తయారు చేశాను కదా, దాని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. హలో గాయస్, ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. కళ్ళు చికెన్ కర్రీ మన టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. ఒక్క నిమిషం అలాగే ఉండండి గాయస్. బాగా కాలిపోతుంది గాయస్. బా గాయస్ ఏమన్నా ఉంది గాయస్, అబ్బాబ్బా భయంకరంగా ఉంది గాయస్. తింటే అసలు వదిలిపెట్టరు గాయస్. నిమ్మకాయతో కూడా తిందాం గాయస్ ఒకసారి. గాయస్ చాలా అయితే బాగుంది గాయస్. మా అక్కకి 100కి 100 పాయింట్లు ఇవ్వచ్చు గాయస్. ఇలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. ఇంత చాలా బాగా చేసింది గాయస్. వావ్ వావ్. మీరు కూడా ఎప్పుడన్నా మీ ఇంట్లో ట్రై చేయండి గాయస్. మా ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్. ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్.